ఎవరన్నా మనకు అడ్డం ఉంటే అవతల వ్యక్తి కనబడతారా? అట్లాగే దేవుడు కూడా మన ప్రార్థన ఎందుకు వింటలేదు? ఆయన రక్షింపనేరకయున్నట్లు ఆయన హస్తం కూర్చుకాలేదు, విననేరకయున్నట్లు మందం కాలేదు. కానీ ఎందుకు వింటలేదు అనంటే, నీకు నాకు మధ్య గోడగా పాపములు వచ్చి అడ్డంగా ఉంటున్నాయ్యా, అందుకే నేను వింటలా. ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పగలు చేస్తున్నావు, రాత్రి చేస్తున్నావు, అన్ని వేళలా చేసినప్పటికీ కూడా దేవునికి ఇష్టం లేకుండా ప్రార్థన చేస్తే నువ్వు రాత్రింబవళ్ళు చేసినా సరే దేవుడు వినడు. ఎందుకు వింటలేదు అనంటే, నీకు నాకు మధ్యలో పాపం అనే అడ్డుగోడ ఉంది కాబట్టి నేను వినలేకపోతున్నాను. కాబట్టి మీరు ప్రార్థించే ముందు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? అడిగే ముందు అడిగిన వాటినన్నిటినీ కూడా పొందుకున్నాము అనేటువంటి విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన తప్పకుండా వింటాడు, మనకి జవాబిస్తాడు. ఆయన నిన్ను నన్ను రక్షిస్తాడు. కాబట్టి మరి 3వ వచనం చదవండి. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. రక్షింపనేరకయుండినట్లు ఆయన హస్తము కూర్చగాలేదు. ఇక్కడ ఏం చేశారు ఇశ్రాయేలీలు ఏం చేశారు? మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు. తర్వాత వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఏం చేశారు నాన్న? పితరులు అంటే ఎవరు? మన ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఏం చేశారు? ఆ బాధ భరించలేక, ఆ బానిసత్వంలో మరి చేయలేక ఏం చేశారు? దేవునికి మొరపెట్టాడు. ఆ మొర్ర దేవుడు ఆలకించాడా లేదా? దేవుడు విడిచిపెట్టే దేవుడా? నీ చెయ్యి నా చెయ్యి ఏమైనా విడిచిపెట్టాడా? అలాగే వారి చేయి విడిచిపెట్టుకోకుండా ఏం చేశాడు? వాళ్ళ ప్రార్థన ఆలకించి ఏదో ఒక విధంగా వారిని బయటకు తీసుకురావాలి అని మోషేని ఏర్పాటు చేసుకొని ఒక నాయకుడిగా పెట్టి ఫరో దగ్గరికి పంపించి, ఫరో పంపకపోతే ఎన్నో సూచక్రియలు చేసి వారిని బయటకు తీసుకురావడం జరిగింది. దేనివల్ల? ఇశ్రాయేలీలు మొర పెట్టడం వలన ఆ మొర్రను ఏం చేశాడు? ఆయన ఆలకించాడు. మొరనేం చేశాడు నాన్న? ఆలకించి వారికి విడుదల కలగజేశాడు. ఎక్కడి నుండి విడుదల? ఫరో రాజ్యం నుండి ఇశ్రాయేలీలను అరణ్య ప్రయాణం ద్వారా పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకురావడానికి వారి ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకిస్తాడా లేదా? ఆలకించి అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలను జరిగించడం జరిగింది. కాబట్టి నేరక ఉండినట్లు ఆయన చెవులు మందంగా లేవు. కాబట్టి మనమందరం కూడా ఆయన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడని మనందరం కూడా గ్రహించినట్లయితే దేవుడు నీ పక్షాన, నా పక్షాన ఉండి మనందరినీ కూడా కాపాడుతాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి కాపాడిన దేవుడు ఈరోజు ఈ పాపం అనే ఈ లోకంలో నేత్రాస, శరీరాస, జీవపు డంబాలనేవి ఉంటే వాటన్నిటి నుండి తప్పించి దేవుడు మనందరికీ కూడా ఆయన రక్షణ భాగ్యాన్ని కల్పిస్తాడు. ఇశ్రాయేలీల ప్రార్థన విన్న దేవుడు ఈరోజు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఏమని ఇస్తాడు? మిమ్మల్ని రక్షిస్తాను, నేను చేయి విడిచిపెట్టానని నేను అనుకోవద్దు. కాకపోతే మీరు ప్రార్థించే ముందు పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి హృదయంతో ప్రార్థించినట్లయితే తప్పకుండా మన మధ్యలో ఉన్నటువంటి ఆ పాపపు అడ్డుకోడను తొలగించి నీ ప్రార్థన నేను ఆలకించేస్తానంటున్నాడు. తర్వాత 5వ వచనం చూడనా? వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. దేవునిలో ఏం చేస్తున్నానన్నా? దేవునిలో ఎవరమైనా ఎడతెగగా ముందుకు సాగితే ఆయన్ని చూసి అపహసించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ పెద్ద బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు, పెద్ద
ఈయన పెద్ద గొప్ప ఏంటి అని ఎంతోమంది ఆయన్నే అపహసించినటువంటి వాళ్ళు ఉన్నారు. అపహసించలేదా? ఆయన సిలువలో మరణిస్తున్నటువంటి సమయంలో కూడా, సిలువ వేదన పడుతున్నటువంటి సమయంలో కూడా ఏం చేశాడు నాన్న? ఆయన్ని అపహసించారు. ఏమని అపహసించారు? ఏమని అపహసించారు? ఏమని అపహసించారు నాన్న? ఆయన రక్షించుకోలేడు కానీ మనల్ని రక్షిస్తాడా ఏంటి? ఈయన 3వ రోజున 3 రోజుల్లో మందిరాన్ని కడతానన్నాడు. అంత మనగాడా ఏంటి అని దేవుణ్ణే అపహసించారు. అయినప్పటికీ దేవుడు చెలించాడా? నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించని 2వ దొంగ కూడా అన్నాడు. దేవుడు ఏమన్నా బాధపడ్డా? బాధపడలా. బాధపడకుండా ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని దేవుడు ఏ రీతిగా క్షమాగుణం కలిగి ఉన్నాడో మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరేమో ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి కష్టసుఖాలు ఒకరు పాలు పొందుకొని ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి ఆయనలో ముందుకు వెళ్తే ఎవరి పట్ల కూడా మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుని నమ్ముకున్నవాడు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడ్డు. దేవుని నమ్ముకున్నాడు ఎన్నడూ కూడా ఇతరులు అపహసించవచ్చు, ఇతరులు ద్వేషించవచ్చు, దూషించవచ్చు, కానీ ఆయన నమ్ముకున్నవాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. ఏ మేలు కూడా కొదవై కూడా ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఉంటాయేమో కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదవ లేకుండా చేస్తానన్న ఆయన వాగ్దానాలన్నీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల నెరవేర్చాలని మనమందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. నా ప్రార్థన వినట్లేదే, నిరుడంతా తప్పకుండా వచ్చాను, నాకేం మేలు జరగలేదు అనుకో, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలు కోసం మనం ఎదురు చూడాలి. కానీ ఇవాళేదో నాకు పని అవ్వలేదు, ఇవాళేదో నాకు ప్రార్థన ఆలకించలేదని ఎప్పుడు కూడా నిరాశ అనేది మన దరిదాపులో కూడా రాకుండా దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలని మన పట్ల జరగకపోయినా పక్కన వాళ్ళకి జరిగినా అది దేవుడు మన సంఘం పట్ల చేసినట్టే. ఒక్కొక్కసారి మనకి ఎందుకు వింటలేదో, ఆయన చిత్తం ఏమైందో, ఆయన మనల్ని శిక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడే. కాబట్టి మనందరం కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రార్థనకి వెళ్తుంది కానీ వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది, వాళ్ళ ఇంట్లో అది జరిగింది, ఇన్ని చెప్పుకుంటున్నారు. అవన్నీ కూడా లోకాచారమైన మాటలు. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకో మరి ఆయన ప్రణాళిక అలా ఉంది అని, మరి ఆయన యొక్క ప్రణాళికను సిద్ధపరిచినటువంటి విషయాలు నెరవేర్చబడాలంటే పగలనక రేయనక మనమందరం కూడా ప్రార్థనలో ఎడతెక్కగా ముందుకు వెళ్తే ఆయనకి మనకి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ తొలగించి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మరి హృదయాలతో ఆయన్ని ఆరాధించినట్లయితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీకు నాకు మేలు చేస్తాడు. కాబట్టి తర్వాత 8వ వచనం చదువునానా? యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా అని వానిని తప్పించినేమో. ఆయన మీద ఆధారపడితే ఏం చేస్తాడు? విడిపిస్తాడు. విడిపించాడా లేదా? ఆయన మీద ఆధారపడి జైల్లో పెట్టినప్పుడు పౌలు శీలలు ఏం చేశారు? నిరుత్సాహపడ్డారా? నిరుత్సాహపడలా. అక్కడ కూడా వాటి పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో వారిని దేవుడు విడిపించాడు. అవునా? మనల్ని విడిపించే దేవుడు, తర్వాత మనల్ని తప్పించే దేవుడు. 91వ కీర్తనలో ఏముంది? ఆయన మరణం నుండి జీవములోకి నడిపించే దేవుడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించేదను అని ఈ నూతన సంవత్సరంలో, ఈ 25వ సంవత్సరంలో నిన్ను నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. లేకపోతే అంకులు అంటూ ఉండేవాళ్ళు, ఈ పాటికి ఎన్ని జ్ఞాపకార్థ గుడికలు అయ్యాయో మనకి అని. కానీ ఆయన కృప అంతా ఉంది కాబట్టి ఈ 2025 మొదటి ఆదివారం చూడగలిగాం. ఈ చూడగలిగి ఆయన నా ప్రార్థన ఆలకించలేదు గత సంవత్సరం అంతా అని ఎవరైనా నిరుత్సాహం నిస్సందేహం ఉంటే వాక్యం ద్వారా ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని? విననేరక ఉండునట్లు ఆయన
చెవులు మందంగా లేవు, రక్షింప నేరకై ఉండనట్లు ఆయన చేతులు కూర్చుగా లేవు. కాకపోతే నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి గోడలు తీసివేసి, ఆ పాపం అనే గోడను దూరంగా పారవేసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, మరణంలో నుండి జీవములోకి నడిపిస్తాడు. మరణమేముందండి, వస్తుంది పోతుంది. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. మరణం తప్పించుట దేవుడైనా యెహోవా వశము. తప్పించాడా లేదా? ఎవరిని? కిషోర్ బాబుని 24వ సంవత్సరంలో ఒక పరీక్ష పెట్టాడు దేవుడు మనకి. చివరి రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డను మొట్టమొదటి తారీఖు రోజు దేవుడు డిశ్చార్జ్ చేసి మన సన్నిధికి నడిపించి వాగ్దానం తీసుకోవడానికి మరి దేవుని కృప చూపించాడు. కాబట్టి మన దేవుడు శిక్షించే దేవుడు. ఒక పరీక్ష పెడతాడంతే. కానాను స్త్రీకి పరీక్ష పెట్టాడు, అడగంగానే స్వస్థత ఇచ్చేశాడా? ఇవ్వలా. ఏంటమ్మా ఈ రొట్టెలు నా పిల్లలకి ఇచ్చే రొట్టెలు నువ్వు కుక్కలకి వేస్తాను అన్నాడు. ఆ కుక్క అన్నా కూడా ఆమె సిగ్గుపడిందా? ఆమె నమ్ముకున్నవాడు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడ్డు. అయినా సరే కింద పడిని కూడా కుక్కలు ఏరుకుంటాయి కదా అని మరలా అడిగింది. మరలా అడిగినప్పుడు దేవుడు ఆమె అడగడం నిజమే అని తెలుసుకొని ఆమె విశ్వాసంని పరీక్షించి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు అనుకున్నట్లే జరుగునుగాక అని దేవుడు ఆ బిడ్డను రక్షించిన దేవుడు. ఈరోజు మనం కూడా విశ్వాసంతో విసుగుదల లేకుండా, మన మూలవాక్యం ఏంటి ఈ సంవత్సరం? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. వచ్చి వెళ్దాం కాదు, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. నిద్రపోయే వాళ్ళందరూ మెలకువగా ఉండాలి. మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. మెలకువగలిగి ఉంటే ఏంటి, 10 మంది కన్యకల్లో 5 ఎత్తబడ్డారు, 5 విడబడ్డారు. మెలకువ లేని వాళ్ళందరూ ఎడవబడతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుద్ది. ఎవరైనా సరే నిద్రపోతే దేవుడు వారిని వదిలిపెట్టి మెలకువగా ఉండే వాళ్ళని తీసుకుపోతారు. మెలకువ ఉండే వాళ్ళు వింటారు, విని వాక్యానుసారంగా జీవిస్తారు. ఏం చెప్పారు వాళ్ళ వాక్యం అని ఎవరైనా మిమ్మల్ని బయట వాళ్ళు అడిగారు అనుకోండి, చెప్పలేదనుకోండి, మీరు విన్నట్టా విననట్టా? విన్నట్టు కాదు. కాబట్టి వినాలి, వినండి, రండి, వినండి, రక్షించబడింది. ఇది మన సూత్రం. అంతేనా? ముందు రావాలి. వాడు ఎలాంటి వాళ్ళైనా సరే దేవుని సన్నిధికి రావాలి. ముందు అడుగు పెడితే అక్కడ జరుగుతున్న పరిచర్యం చూస్తాం, అక్కడ జరుగుతున్న మాటలు చూస్తాం, ఆ వాక్యాలని మన హృదయంలో భద్రపరుచుకుంటాం. వాక్యానుసారంగా నేను కూడా ఉండాలని ఒక తీర్మానం చేసుకుని విశ్వాసంలోకి వెళ్దాం. రావాలి, వినాలి, విన్న తర్వాత ఏం చేయాలి? రక్షించబడాలి. ఎవరికైనా రక్షణ లేకపోతే దేవుడు ఈరోజు దిన జీవాహార వాక్యం ఏమిచ్చాడు? మీరు ఏం పొందాలి? ముందు బాప్తిసం తీసుకోమన్నాడా దేవుడు? ముందు బాప్తిసం కాదు, రావాలి, వినాలి, రక్షించబడాలి. ముందు విని విశ్వాసం ఉంచి అప్పుడు దేవునిలో బాప్తిసం తీసుకోవాలి. ముందేం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు కావాలంటే వినాలి. మారు మనసు కావాలంటే ఏం చేయాలి? వినాలి. వింటేనే మారు మనసు వస్తుంది. లేకపోతే నీకు నాకు ఏం తెలియదు. దీనిలో ఉన్న మాటలన్నీ వినాలి. అప్పుడు నీకు నాకు దేవుడు మంచి రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు దినజీవాహార వాక్యం ఏంటి? ఈ ఉత్తర ప్రత్యుత్తరాల వాక్యం ఏంటి? అదే మనకి ఈరోజు వాక్యం. ఏమిచ్చాడు నాన్న? అన్ని సూచనలు, సలహాలు, హెచ్చరికలే. ఒక మనిషి ఇంకో మనిషికి ఎలాంటి హెచ్చరికలు ఇస్తాడో ఆ రీతిగానే దేవుడు నీకు నాకు హెచ్చరికలు ఇస్తున్నాడు ఈ వారంలో. ఉదయం జీవాహార వాక్యంలో ఏమిచ్చాడు? దినజీవాహార వాక్యంలో ఏమిచ్చాడు నాన్న? మారు మనసు పొంది యేసుక్రీస్తునందు బాప్తిసం. ముందు మారు మనసు లేకుండా ఏముందలే ముంచేస్తున్నారు, బాప్తిసం తీసుకున్నాం నేను నిత్యరాజ్యానికి వెళ్తామనేది చాలా తప్పు. మీరు ముందు రావాలి, క్రమంగా ప్రతి క్రమానికి రావాలి, వాక్యం వినాలి. అలాంటి వాళ్ళకే ఈ సంవత్సరం బాప్తిస్మం. ఎవరైనా బాప్తిస్మం కోరితే నేను నీతి నియమాలతో ఉంటాను, ఆదివారం పోగొట్టుకోకుండా వస్తాను, వారికే నేను బాప్తిస్మం ఇస్తానని మాత్రం నేను చెప్తున్నానండి. కాబట్టి ముందు రావాలి, వినాలి, తర్వాత బాప్తిస్మం. ముందు మారు మనసు రావాలి. ఈ లోకంలో బాప్తిస్మం తీసుకున్నా ఒకటిగానే ఉంటున్నారు, తీసుకోపోయినా ఒకటిగా ఉన్నారు. దానికి ఉపయోగం ఉందా? మన మనసు మారితేనే మనం మారుతాం, మనల్ని చూసి ఇతరులు మారుతారు. కాబట్టి దేవుని సన్నిధికి వస్తూ కూడా మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే అది నిజమైన భక్తి కానే కాదు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి నాన్న? రావాలి, వినాలి, రక్షించబడాలి.
రక్షించబడాలంటే ముందేం కావాలి? మనకి మారు మనసు కావాలి. మారు మనసు తీసుకున్న తర్వాత మనకు మనమే, ఎవరు అయ్యగారు చెప్పరు, అమ్మగారు చెప్పరు, లేకపోతే పక్కన విశ్వాసులు చెప్పరు, నీకు నువ్వే అనుకుంటావు, అమ్మో దేవుడు రానై ఉన్నాడు, రెండవ రాకడ వచ్చేసరికి నన్ను సిద్ధపడి ఉండమన్నాడుగా, అన్నిట్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి నేను రక్షణకు సిద్ధపడాలని వారికి వారే రక్షణ అడుగుతారు దైవజనుల్ని. అలా మనం క్రమంగా మర్యాదగా మనందరం కూడా దేవునిలో ముందుకు వెళ్తే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి 8వ వచనంలో ఏమంటున్నాడు? నా భారమంతా నీ మీద వేయాలి, దేవుడి మీద వేయాలి. ఏమన్నా సమస్య వచ్చిందనుకో, అయ్యా నీ చిత్తం లేకుండా ఏది జరగదు కదా, నీ చిత్తానుసారంగా జరిగించు, నా భారమంతా నీ మీద వేస్తున్నాను, నా ఉద్దేశాలన్నీ సఫలీకృతం చేయమని దేవుని సందులో మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన భారం మనుషులను నమ్ముకున్నట కంటే దేవుడైన యెహోవాను ఆశ్రయించుట మేలన్న వాక్యాన్ని బట్టి మన భారమంతా ఆయన మీద వేస్తే మన ఉద్దేశాలన్నీ సఫలీకృతం చేసి మనలో దేవునికి ఇష్టం లేనటువంటి ఆయాసకరమైన విషయాలు ఏమైనా ఉంటే పటాపంచలైపోతాయి, దూరంగా విసిరేస్తాం. కాబట్టి మనమందరం ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలు సఫలీకృతం చేసేలాగన ఆయనను వాడిని విడిపించినేమో వారు ఆయనకు ఇష్టలు కదా అని వానిని తప్పించునేమో. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే తప్పకుండా తప్పిస్తాడు. ఒకవేళ వేరే అలవాట్లున్నా తప్పించాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నీ గొప్పతనం కాదు, నీ డాక్టర్ గొప్పతనం కాదు, నీ మందులు గొప్పతనం కాదు. దేవుడు ఆయనకు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని దేవుడు మనకు కూడా సమయం ఇచ్చాడు. ఈ సమయం చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ ఇంకా మనకు సమయం ఇస్తున్నాడంటే మనలో ఏమైనా దేవునికి ఇష్టం లేనటువంటి ఆయాసకరమైన విషయాలు ఏమైనా ఉంటే తీసివేసుకోవడానికి దేవుడు ఈ సమయం ఇచ్చాడు. ముఖ్యంగా కిషోర్కి ఒక మంచి సమయం ఇచ్చాడు, అవునా? ఈసారి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తన తండ్రిని ఏ రీతిగా హత్తుకున్నాడో ఆ రీతిగా హత్తుకుంటే ఆయన కుటుంబానికి ఎదురులేదు. దేవుడు తప్పకుండా బిడ్డను రక్షిస్తాడు, కాపాడాడు, ప్రాణాపాయం నుండి తప్పించాడు. కాబట్టి మరి దేవుడు కిషోర్ని తప్పించిన దేవుడు మనందరిని తప్పించడా? ఆనాడు ఇశ్రాయేలుని తప్పించిన దేవుడు మనల్ని తప్పించడా? నిత్యము ఆయన స్తుతించుకుంటూ వెళ్తే మనకెప్పుడు ఎక్కడ ఏది అవసరమో అప్పుడు దయచేస్తాడు. నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను, నాకు ఇప్పుడే మరి పంట వేస్తే ఒకేసారి లాభం వస్తుందా? ముందేం చేయాలి? దాన్ని ఆ నేలంతా సరిచేసి దాంట్లో ఏం చేయాలి? నారు కోసం విత్తనాలు చల్లాలి, అంతేనా? విత్తనాలు చల్లిన తర్వాత నారుమడి వస్తుంది. ఆ నారుమడి వచ్చినాక కూలీలు ఏం చేస్తారు? పీకుతారు, పీకేసి తర్వాత చేనంత దమ్ము చేసి ఆ దమ్ములో మనందరం వెళ్ళి ఊడిపేస్తాం. ఆడవాళ్ళందరం ఫలించేది ఎప్పుడు? 6 నెలలకి. నేను ఊడిపేసానుగా, వడ్లు రాలేదేంటంటే ఊరుకుంటుందా? పండుద్ది. అది ఏం చేయాలి? మనం నాటు వేసిన తర్వాత 6 నెలలు దానికోసం సమయం కోసం చూడాలి. ఏ తుఫాన్ రాకుండా, ఏ మరి జబ్బులు రాకుండా ఆ పంట పండి బాగా ఫలిస్తే మనందరం ఎంత సంతోషిస్తామో, అలాగే ఒక దైవజనుడు కూడా ఈరోజు నేను వేసిన విత్తనం ఇలా ఫలిస్తుందని పరలోక రాజ్యంలో ఉన్న మా అన్నయ్య గారు కూడా చూసి సంతోషిస్తూ ఉంటారని మాత్రం మనం నమ్మాలి. కాబట్టి మనమందరం కూడా మన ఉద్దేశాలు ఆయన మీద పెడితే దేవుడు నిన్ను నన్ను తప్పిస్తాడు. తర్వాత 9వ వచనం చదువు నాన్న. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకము పుట్టించితివి అన్నాడు. నేను తల్లి గర్భంలో పాపంతో వచ్చాను, పాపంతోనే పుట్టాను, అయినప్పటికీ తండ్రి నీ కృపతో నన్ను రక్షించావు అని చెప్పేసి దావీదు 51వ కీర్తనలో ఏ రీతిగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడో ఆ రీతిగా మనం కూడా ఎన్నుకున్నాం, ఏర్పాటు చేసుకున్నామంటే ఆషామాషాగా దేవుడు ఎన్నుకోడు నిన్ను నన్ను. ఆయన కృపలో ఏం చేయాలి? మనం ఆయన పని చేయాలి, ఆయన బిడ్డగా స్థిరపడాలి, బలపడాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంటాడు. అలాగే గర్భవాసన అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఎవరు? గర్భంలో ఉండకముందే ఇర్మియాని ఏం చేశాడు? నేను బాలురను అనవద్దు, నువ్వు గర్భంలో పడకముందే నిన్ను ఎన్నుకున్నానయ్యా, నువ్వు ఏర్పాటు చేసుకున్నానయ్యా, నువ్వు బాలుడునని అనవద్దని దేవుడు. మోషే కూడా ఏం చేశాడు? నేను నోటి మాంద్యం కలవాడినయ్యా, నేను ఆ ఫరోతో మాట్లాడలేనయ్యా, నాకు అంత టాలెంట్స్ లేవయ్యా అంటే దేవుడు విడిచిపెట్టాడా? ఆయన ఎన్నుకోవాలి కాబట్టి
ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన్ని ఎన్నుకోవాలి కాబట్టి ఇర్మియాని ఇలా భక్తులందరూ కూడా ఏం చేశారంటే దేవుని పిలుపుని అంగీకరించి వచ్చి ఆయన పని చేస్తే వారందరూ కూడా బైబిల్ గ్రంథంలో మంచి భక్తులుగా స్థిరపడ్డారు. అంతేగాని నేను రాను అంటే వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. ఏం చేయాలి? మనందరం కూడా ఆయన పిలుపుని అంగీకరించి విశ్వాసిగా రావాలి, దైవజనులుగా రావాలి. అలాగే స్త్రీల కూడికేంటి, ఏ కూడికి జరిగినా కూడా యవనస్తులు మారాలి. నేను పాపం చేశాను కదా, నేను రావచ్చా లేదో, యవనుడు తప్పకుండా దారి తొలగుతాడు. తొలగి ఏం చేస్తాడు? ఎలా శుద్ధి చేసుకుంటాడు? వాక్యము చేత తన నడతను శుద్ధి చేసుకుంటాడు. దేవుడు వాక్యం చేత నడత శుద్ధి చేసుకుంటాడు కదా అని మాట మాటికి తప్పులు చేసి వాక్యం చేత నన్ను శుద్ధిపరుస్తాడని ఎవరైనా సరే అనుకుంటే దేవుడు చూసి ఏం చేస్తాడు? మొట్టికాయ వేస్తాడు. కాబట్టి ఎవ్వరం కూడా మరి మనందరం కూడా వాక్యానుసారంగా జీవించాలి. ఆయన క్షమించే దేవుడు కదా, క్షమిస్తాడులే, పోనీలే ఈ వారం కాదు ఇంకో వారం వెళ్దాం అని ఆదివారం మానుకోవద్దు, నీ నడవడి మానుకోవద్దు, నీ ప్రవర్తన అన్నీ కూడా ఆయనకి ఇష్టం వచ్చిన బిడ్డలుగా జీవిస్తే నన్ను ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. 10వ వచనం చూడనా, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. నా కన్నా మన ఏదైనా ఒక బిడ్డను డెలివరీ అయ్యారనుకోండి, ఏం చేస్తామో ఆ పిల్లలకి పాలిచ్చుకుంటూ గోళ్ళు గొరుగుతూ ఉంటాం పిల్లలకి, అవునా? అప్పుడే మాట వింటాడు వాడు. గోళ్ళు తర్వాత తీస్తే ఊరుకోడు. పిల్లలకి పాలిచ్చుకుంటూ, నేను తల్లిలే కదా, అందుకని అనుభవంతో చెప్తున్నా. ఏం చేస్తాం? ఆ గోర్లు ఎలా గొరుగుతామో, బిడ్డలకి స్నానం చేయగానే ఎట్లా మెత్తగా ఉంటాయని కట్ చేస్తామో, అలాగే ప్రతి తల్లి తండ్రి కూడా బాల్యంలో ఉండగానే దేవుడిచ్చిన బహుమానాలకి చక్కగా దేవుని భక్తిని భయాన్ని పెంచితే వాడు పెరిగి పెద్దవాడై దారి తొలగిపోకుండా ఆయన దేవుని స్తుతించే బిడ్డగా ఉండి యవన ప్రాయంలో రక్షించబడతాడు. యవన ప్రాయమందు నా కాడిమొయిట నరుడుకు మేలన్న ఆయన వాక్యాలన్నీ అనుసరిస్తాడు. యవన ప్రాయంలో వాడిష్టం, బాల్యమంది ఎవరిష్టం? తల్లిదండ్రులు ఇష్టం. తల్లిదండ్రులు ఏం చేయాలి? బాల్యమందే సృష్టికర్తను స్మరణ చేసుకునడం మంచిది అనుకొని చిన్న బిడ్డలకు పాలిస్తూనే దేవుని మాటలు నేర్పి ఏం చేయాలి? సండే స్కూల్కి పంపాలి, అవునా? సండే స్కూల్లో బాల్యమందే సృష్టికర్తను స్మరణ చేసుకుంటారు. పెరిగి పెద్దవాడై దారి తొలిపోకుండా మాటలన్నీ గుర్తుంటాయి. కాబట్టి బాల్యమే కదా, ఇప్పుడే కదా మా బిడ్డ పుట్టాడు అని ఎవరు అనుకోకుండా యుకేబెత్తు ఏం చేసింది? నాన్న మోషేకి పాలిస్తూ యెహోవాయే దేవుడు అని ఏ రీతిగా మరి పెంచి చేయడం వలన ఆయన భయంలో భక్తిలో పెరిగి దేవుని మాట విని గొప్ప నాయకుడయ్యాడు. కాబట్టి మన బిడ్డలు పుడతానే ఎవరు నేర్చుకురారండి, నేర్పడంలోనే ఉంటుంది ఏదైనా. మనం ఏం చేస్తాం? డాడీ మమ్మీ అని నేర్పుతాం, అవునా? ఏబిసిడీలు నేర్పుతాం, వాళ్ళు నేర్పుతాం, అవునా? ఇంకేం నేర్పుతాం? గ్యాట్ మ్యాట్ ర్యాట్ అన్నీ నేర్పుతాం, కానీ యేసయ్య అనే మాట నేర్పం. ఎందుకు? మా అబ్బాయి కాన్వెంట్కి వెళ్ళాలి, బాగా చదవాలని అవే నేర్పుతాం. యేసయ్య పాటలు నేర్పం. కానీ ఆయన పాలు ఇచ్చే టైంలోనే మనకన్నీ కూడా నేర్పితే వాడు పెరిగి పెద్దవాడై దారి తొలగు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడు ఎవడనూ లేడు, కాబట్టి నాకు దూరంగా ఉండకయ్యా అని మనందరం కూడా ఎప్పుడు ప్రార్థన చేయాలి? పగలు రాత్రి అనుకూలమైన సమయంలో, సమయమనక అసమయమనక సమయం దొరికినప్పుడల్లా కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన వినటానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏ బిడ్డలు నాకు ప్రార్థన చేస్తారా, ఎవరు నన్ను అడుగుతారా ఆయన ఎదురు చూస్తాడు. కాబట్టి ఆయన రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తం కుర్చుగా లేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందంగా లేవు. కాబట్టి శ్రమ దినమందు ఏమంటున్నాడు ఇక్కడ? నాకు దూరంగా ఉండకయ్యా, నాకు శ్రమ వచ్చినప్పుడు దూరంగా ఉండొద్దయ్యా అని దేవుణ్ణి ఈరోజు మనం 22వ కీర్తనలో ఉన్న అంశాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం నేర్చుకున్న అంశాలు ఏంటి? దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను నన్ను రక్షింపకుండే దేవుడు కాదు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఒకవేళ ఆలకించలేదు అని అంటే నీకు నాకు మధ్యలో ఆయన
ఏంటి పాపం అనే గోడ ఉండడం వలన వినకుండా ఉన్నాడు, కానీ వినడానికి ఆయనకి చెవులు మందంగా లేవు, రక్షించడానికి ఆయన చెవులు కుర్చుగా లేవు. కాబట్టి మనమందరం కూడా మన భారమంతా ఆయన మీద వేసి మన ఉద్దేశాలన్నీ సఫలీకృతం చేస్తే దేవుడు నీకు నాకు ఇచ్చిన బిడ్డలందరికీ పుట్టిన తర్వాత ఏదో మా చిన్నాడు వీడు పెద్దవాడు అవి నాకు చూద్దాంలే అనుకోకుండా పుట్టినప్పుడే పాలిచ్చుకుంటూ యుకేబెతు ఏ రీతిగా మోషేను ముందుకు నడిపిందో ఆ రీతిగా మన బిడ్డలను అలా నడుపుకుంటే వాడు పెరిగి పెద్దవాడై దారి తొలుక్కోకుండా యవనప్రాయమందు రక్షించబడి మరి మన యొక్క సంఘంలో యవన బిడ్డలుగా లేవనెత్తబడతారు. నమ్మినటువంటి భార్య వస్తుంది, భార్య భర్త పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధికి వస్తారు. అప్పుడు మన సంఘం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఇవన్నీ నెరవేరాలంటయ్యా నువ్వు నన్ను దూరంగా ఉంచొద్దయ్యా, నాకు దగ్గరగా ఉండయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్టయితే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేళ్ళు దేవుడు మనకిచ్చే దేవుడు. కాబట్టి ఎక్కడా కూడా నిరాశ నిస్పృహ అనేవి ఈ 25వ సంవత్సరంలో రానియొద్దండి. 24 వరకు జరిగిన పరిణామాల్లో ఏదైనా మనకి ఇష్టం లేనటువంటి భారం ఏదైనా జరిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే, దేవా నాకెందుకు ఈ భారం పెట్టావు, 25 సంవత్సరాల భారాలన్నీ తీసివేయి, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నీ పని చేసే బిడ్డగా నన్ను దీవించు, ఆశీర్వదించు, నీ పనిలో నన్ను వాడుకో అని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన దీన ప్రార్థనలు ఆలకించి మరి ఆయన బిడ్డలుగా మనందరిని స్వీకరిస్తాడు. బిడ్డలుగా అంటే ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళే గొప్ప కాదండి, చెప్పేవాళ్ళు గొప్ప కాదు, వినేవాళ్ళు గొప్ప. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇక్కడ సరిగా చెప్పకపోతే 2 శిక్షలు ఉంటాయంట. ఇక్కడ చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి 1 శిక్షే. సరిగ్గా వినలేదనుకోండి 1 దెబ్బే మీకు. ఇక్కడ చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పి సరిగ్గా నడవకపోతే చెప్పేయన్నీ ఏంటంటారు, ఏదో అంటారు, శాస్త్రం ఉంది లోకంలో. కాబట్టి ఇక్కడ చెప్తారు కానీ బయటికి వెళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, వింటారు కానీ ప్రార్థనకి వెళ్తున్నారు కానీ మా అయ్యగారు అయితే ఇలా, మా అయ్యగారు అయితే అలా అని కొంతమంది సంఘం వాళ్ళు అంటున్నారు. అలాంటి పరిస్థితులు మనకు రాకుండా విన్న వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని మన పాదములకు దీపముగా త్రోవకు వెలుగుగా చేసుకొని నడిచినట్లయితే మన మార్గములన్నిటిలో ఆయన తోడుగా నీడగా అండగా ఆదరణగా ఉండి మనందరికీ కూడా మేలు దీవెన ఈ నూతన సంవత్సరంలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. నిద్రపోయే వాళ్ళని నేను ఏమనాలో నాకు అర్థం అవట్లా. ఎవరైనా నిద్రపోతే మీరు నిద్రపోవద్దు నాన్న, నేను పేర్లు ఎత్తేస్తా ఇక నుంచి. నేను కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసేసుకుంటున్నా. అమ్మా ఎవరు నిద్రపోవద్దు. ఎందుకంటే బాగానే ఉంటుంది చెప్పేవాడు వినేవాడికి లోకు అని నేను అట్లా చెప్తుంటే మిమ్మల్ని ఏమన్నా అంటే మీకు కోపం వస్తుందని నేను అంటలేదు. నిద్ర రాకూడదండి. నిద్ర వస్తే మన సాతాను మన నెత్తి మీద తాండం ఆడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎవరు నిద్రపోకుండా వినాలి, ఆచరించాలి, నడవాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మిక్కిలిగా దీవించునుగాక నాన్న. మరి దేవుడు మనకిచ్చిన ఈ మేలుకరమైన సందేశాలు, సూచనలు, సలహాలు మన నిత్య జీవితంలో అనుసరిస్తూ నిరాశపడకుండా మనందరం కూడా అయ్యా నా ప్రార్థన వింటలేదంటే ఆయన తప్పు కాదు, మన తప్పుగా భావించాలి. ఎందుకంటే నీకు నాకు ఏదో దేవునికి ఇష్టం లేనటువంటి ఆయాసకరం నాలో ఉంది, అందుకనే వింటలేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కానీ దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ఎందుకయ్యా నా చేయి విడిచిపెట్టావు, నేనేం చేశానయ్యా పాపం, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నా, ఆదివారం కానుకలు ఇస్తున్నా, అన్నీ చేస్తున్నాను కదయ్యా, ఎందుకయ్యా నా ప్రార్థన వింటలేదని దేవుడిని అడిగేది లేదు. ఆయన జవాబు నీకు నాకు ఇస్తున్నాడు. రక్షింపక నేరకై ఉండునట్లు నా చేతులు కూర్చుగా లేదు, మరి చెవులు మందంగా లేవు, కాకపోతే నీకు నాకు మధ్యలో ఉన్న ఆ పాపపు గోడలన్నీ తీసివేసి పవిత్రమైన పరిశుద్ధమైన మరి మనసులతో హృదయాలతో మనందరం కూడా ఆరాధనలో పాల్గొనాలని ఈ మొట్టమొదటి సువార్త కూడికలో దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఈ సంవత్సరంలో అందరం కూడా మరి ఆత్మతో సత్యంతో పరిశుద్ధమైనటువంటి హృదయంతో ఆరాధనలో పాల్గొందాము. దేవుడు తన వాక్యం దీవించి